బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ షాక్ తగిలింది. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ కేసు విచారణలో భాగంగా హైదరాబాద్కు చేరుకున్న ఈడీ అధికారుల బృందం కవిత నివాసంలో సోదాలు నిర్వహించింది. కవితతో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బంది ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కవితకు సంబంధించిన 2 ఫోన్లతో పాటు ఇంట్లో ఉన్న మరో 16 ఫోన్లను సీజ్ చేశారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవిత స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ప్రస్తుతం ఈడీ అధికారుల అదుపులో కవిత ఉన్నారు. కాసేపట్లో ఆమెను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కీలక పాత్ర పోషించారని, పాలసీ రూపకల్పనలో ఆమెకు సుమారు 100 కోట్ల వరకు ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని అధికారులు అదుపులోకి తీసుకొని విచారించగా కవిత పాత్రకు సంబంధించి విషయాలను బయటపెట్టినట్టు సమాచారం. ఈ కేసులో పలువురు కీలక వ్యక్తులు అప్రూవర్లుగా మారిపోయి సంచలన విషయాలను వెల్లడించారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా షార్ట్ షీట్లు నమోదు చేయగా అందులో కవిత పేరును చేర్చారు. వారి వాంగ్మూలాలను ఆధారంగా చేసుకుని కవితను విచారణకు పలుమార్లు పిలిచినా ఆమె హాజరు కాలేదు. ఈ అంశం సుప్రీంకోర్టు విచారణలో ఉందంటూ ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. దీంతో ఏకంగా కవిత నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.